నల్లదారం కథ రచన వాణి. మండపంలో పెళ్ళవుతుంటే చూస్తూ కాఫీ తాగుతోంది నీరజ వెనుకగా నిల్చొని. ఇంతలో బాగున్నారా అంటూ ఎవరో ఒక ఆవిడ నీరజ పక్కన వచ్చి నిల్చుంది తను కాఫీ కప్పుతో. ఎవరో అర్థం కాలేదు నీరజకు. అది కనిపెట్టి, నేను రజనిని, గుర్తుపట్టలేదా మీరు? మీ చెల్లెల్ని మా బాబాయి కొడుకుకేగా ఇచ్చింది అంది ఆమె ఆశ్చర్యపోతూ. ఓ అవునా అంది నీరజ నవ్వుతూ. వీళ్ళు మీకేమవుతారు అని అడిగింది రజని. పెళ్లికూతురు తరఫు వాళ్ళు మా అత్తగారి తరఫు బంధువులు అంది నీరజ. ఆ తర్వాత రజని నీరజ మీదకు వంగి రహస్యం చెప్తున్నట్టుగా, లవ్ మ్యారేజీ అట, బాగా ఉన్నవాళ్ళట పెళ్ళికొడుకు వాళ్ళు. బాగానే పట్టింది పిల్ల, బోలెడు ఆస్తిపాస్తులు ఉన్నాయట. మా అమ్మాయి ఇంతకన్నా అందంగా ఉంటుంది, కానీ ఏం లాభం, అంతంత మాత్రపు సంబంధం దొరికింది. దేనికైనా అదృష్టం ఉండాలి అంటూ ఆమె నీరజ వంక ఎగాదిగా చూస్తూ, అన్నట్టు మీ వయసు ఎంత అని అడిగింది. ఆ ప్రశ్న నచ్చకపోయినా 55 అంటూ సమాధానం ఇచ్చింది నీరజ. నా వయసు ఇంకా 50. అయినా అప్పుడే నాకు డిస్క్ ప్రాబ్లం. మీరు ఇంకా బాగానే ఉన్నారు. నేను ఎక్కువసేపు నిల్చోలేను అంది రజని. కూర్చోండి అంది నీరజ. ఓ డజను బంగారు గాజుల మధ్య నల్లగా మెరుస్తున్న ఆమె ముంజేతి నల్లదారం వంక చూస్తూ, అదేంటి, ఎందుకు అని అడిగింది నీరజ. ఈసారి స్వరం తగ్గించి, ఇది దిష్టిదారం, కాలుకు కూడా కట్టుకున్నాగా అంటూ ఎడంకాలం ముందుకు చాపి చూపించింది. కొంతమంది కళ్ళు మంచివి కావండి, దిష్టి కళ్ళు అంటారు వాటిని. మనం బాగుంటే చూసి ఓర్వలేరు, కుళ్ళుకుంటారు. అందుకే ఇది కట్టుకున్నాను, ఆ దిష్టి ప్రభావం నా మీద పడకుండా. మంచిది, మీరు కట్టుకోండి అంటూ వెళ్ళి కుర్చీలో కూర్చుంది. నీరజ పెదవుల మీద ఒక చిరునవ్వు వచ్చి నిలిచింది ఆమె మాటలు విన్నాక. ఎదుటి వాళ్ళవి దిష్టి కళ్ళు, ఆ దిష్టి మనకు తగులుతుంది అని నమ్మి నల్లదారాలు కట్టుకునే వాళ్లకు తమ కళ్ళు ఎలాంటివో, తమ మనసులు ఎలాంటివో, అవి ఎదుటి వాళ్లకు ఎంత దిష్టి పెడతాయో అన్న ఆలోచన ఉండదా అనుకుంది నీరజ నిట్టూరుస్తూ. ధన్యవాదాలు.